మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం 10 రూపాయల నోటుతో ఇలా చేసి చూడండి. డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి. మీకు లక్షల్లో ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బే. ఆ డబ్బును సంపాదించడానికి, సాధించిన డబ్బును కూడబెట్టుకోవడానికి మనమందరము కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాము. నెలంతా కష్టపడి పనిచేసి వచ్చిన సంపాదనతో ఎలాగోలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అయితే కొందరు వచ్చిన డబ్బును వచ్చినట్లు ఖర్చు చేస్తారు. మరికొందరు ఎంతో కొంత పొదుపు చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. అయితే రేపు సోమవారం 10 రూపాయల నోటుతో ఇలా చేస్తే మీరు ఆర్థిక పరంగా ఎదుర్కొంటారు. ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు కావాల్సినవి కొనుక్కోవడానికి డబ్బును కూడా పొందుతారు. సోమవారం 10 రూపాయల అసలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు దొరుకుతుంది. సోమవారం శివుడికి ప్రీతికరమైనది. సోమవారం శివుడికి పూజలు చేసిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీకు శివ అనుగ్రహం కూడా దొరుకుతుంది. ధనం వచ్చే మార్గాలు కూడా పెరుగుతాయి. మీకు ఉన్న తీవ్రమైన అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీకు రావాల్సిన ధనం అంతా కూడా వస్తుంది. ఇన్సూరెన్స్లు, లోన్స్లు కూడా వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు సోమవారం 10 రూపాయల నోటుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో డబ్బు ఉండాలని, మనకు నచ్చినవి కొనుక్కోగలిగే అంత డబ్బు ఉండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే మనకు సర్వసంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. డబ్బులు లేకపోతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాము. అలాగే చాలా అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము. కొంతమందికి కష్టపడకపోయినా డబ్బు వస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ కొంతమంది మాత్రం ఎంత కష్టపడ్డా ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండాలి. ఆర్థిక పరంగా ఎటువంటి అభివృద్ధి చూడలేరు. అలాంటి వారు రేపు సోమవారం ఒక 10 రూపాయల నోటుతో ఈ పరిహారం చేస్తే ఇక మీకు ఆర్థిక సమస్యలు రావని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు మీరు ఆశించిన సంపాదనను మీరు సంపాదించుకోగలుగుతారు. మరి 10 రూపాయల నోటుతో పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సోమవారం ఉదయం నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని స్నానం ఆచరించండి. శివుడికి లేదా శివలింగానికి ముందు పూజలు చేయండి. శివ పూజ తర్వాత లక్ష్మీదేవికి పూజలు చేయండి. పూజ చేసిన తర్వాత ఒక 10 రూపాయల నోటును తీసుకోండి. కొత్త నోటు అయినా పర్వాలేదు, పాత నోటు అయినా సరే పర్వాలేదు. ఒక నోటు తీసుకోండి. ఈ 10 రూపాయల పరిహారం ఇంట్లో వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇంట్లో డబ్బు నిలవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. 10 రూపాయల నోటు తీసుకొని మీ పూజా మందిరంలో ఒక ప్లేట్పై కానీ తమలపాకుపై కానీ పెట్టండి. తర్వాత కొంచెం పసుపు తీసుకొని అందులో అత్తరు లేదా గంగాజలం వెయ్యండి. మీ చేతితో 3 చిటికెళ్ళ పసుపును ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లకు బదులు అత్తరు లేదా గంగాజలాన్ని వేయండి. పసుపును ఈ పరిహారంలో ఉపయోగించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పసుపు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అంతేకాదు పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా పూర్తి అవ్వదు. పసుపు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులు కూడా చాలా వరకు పూర్తయిపోతాయి. మీ ఇంట్లో శాశ్వతంగా డబ్బు నిల్వ ఉండడానికి ఈ పరిహారంలో పసుపు ఉపయోగించడం చాలా అవసరం. అందులోనూ పసుపులో అత్తరు లేదా గంగాజలం మాత్రమే వేయాలి. వీటిని వేసి పేస్ట్ లాగా కలిపి ఆ పసుపు పేస్ట్తో 10 రూపాయల నోటుపై ఓంకారం గుర్తు వేయండి లేదా స్వస్తిక్ గుర్తు వేయండి. అది కూడా 10 రూపాయల నోటుపై ఖాళీగా ఉండే ప్లేస్లో స్వస్తిక్ గుర్తు లేదా ఓంకార గుర్తును రాయండి. ఈ 2 గుర్తులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని పండితులు చెప్తూ ఉన్నారు. మీ పూజ గదిలో ఇలా పసుపుతో వేసిన స్వస్తిక్ గుర్తు లేదా ఓంకారం గుర్తు ఉన్న 10 రూపాయల నోటు ఉంటే మీ ఇంట్లో ధనానికి అస్సలు లోటు అనేదే ఉండదు. ఇక ఆ 10 రూపాయల నోట్పై పసుపుతో గుర్తు వేసిన తర్వాత ఆ నోట్ను కాసేపు పూజ గదిలో ఉంచండి. మీ సంకల్పం ఏమిటో, మీరు ఎందులో అభివృద్ధి చూడాలని ఆశించి ఈ పరిహారం చేస్తూ ఉన్నారో మీ ఇష్టదైవానికి లేదా శివుడికి లేదా లక్ష్మీదేవికి చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కించమని మనస్ఫూర్తిగా కోరుకోండి.
వ్యాపారంలో, ఉద్యోగంలో అభివృద్ధి లేదని చింతించేవారు ఈ పరిహారం పూర్తిగా మీ చేతులతోనే చెయ్యండి. ఇక ఆ నోట్ను ఇంటి బీరువాలో పెట్టండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకోవాలని చేసేవారు మీ పర్సులో పెట్టుకోండి. అయితే ఈ నోట్ను మీరు పదే పదే చూడకూడదు. మీరు మీ అవసరం కోసం పర్సును తీస్తారు, అప్పుడు ఆ నోట్ను చూస్తారు. పరిహారంలో వాడిన కాయిన్స్ లేదా నోట్ను తరచుగా చూస్తే అవి వాటి శక్తిని కోల్పోతాయి. దానివల్ల మీ ధన ఆకర్షణ శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు లాకర్లో పెట్టిన, బీరువాలో పెట్టిన, మీ పర్సులో పెట్టిన దానిని మీ కంట పడని ప్రదేశాలలో పెట్టుకోండి. వ్యాపారస్తులు మీ గల్లాపెట్టిలో పెట్టుకోవచ్చు, కానీ ఆ నోట్ను మీరు తరచుగా చూడకూడదు. ఇక ఆ నోట్ను అలా ఉంచేయాలి, ఎవ్వరికీ ఇవ్వకూడదు, ఎక్కడా పడేయకూడదు. అలా ఆ నోట్ను మీరు ఎన్ని రోజులైనా సరే మీ దగ్గర లేదా మీ ఇంట్లో ఉంచుకోవచ్చు. లక్ష్మీదేవిని సంపదల దేవత అని అంటూ ఉంటాము. లక్ష్మీదేవిని డబ్బుతో పోలుస్తాము. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారిపై ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్లే. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని అందరం కూడా కోరుకుంటూ ఉన్నాము. ఆ తల్లి అనుగ్రహం కోసం చెయ్యని పూజంటూ ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే మనకు ఆర్థిక సమస్యలు కాదు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. సకల సంపదలకు అధిపతి అయినటువంటి ఆ తల్లికి ఇష్టమైన పనులు, పరిహారాలు, పూజలు నియమనిష్టలతో చేస్తే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. మనమందరము అప్పులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా జీవించాలని ఎంతో ఆశిస్తూ ఉంటాము. కానీ అనుకోని కారణాల వల్ల అప్పులు చేస్తాము. ఆ అప్పులను తీర్చాలని చాలా శ్రమిస్తూ ఉంటాము. ఎలాగైనా సరే అప్పులు తీర్చేస్తాము. కానీ కొందరికి అలా కాదు, చేసిన అప్పును తీర్చలేకపోతారు. ఒక అప్పుకు ఇంకొక అప్పు తోడు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇంట్లో కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి, ప్రేమానురాగాలు కరువవుతూ ఉంటాయి. అయితే మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యులు అన్యోన్యంగా ఉంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో నుండి ఎప్పటికీ వెళ్లకుండా ఉండాలంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమానురాగాలతో ఉండాలి. మీకు ఉన్న ఇబ్బందులను మర్చిపోయి వారితో ఆనందంగా సమయం గడపాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉంటుంది. లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి, అలాగే డబ్బు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే మీ ఇంట్లో మీరు పొదుపు చేసే డబ్బు దగ్గర రేపు సోమవారం పసుపుతో గుర్తు వేసిన, స్వస్తిక్ గుర్తు వేసిన 10 రూపాయల నోట్ను పెట్టండి. మీ ఇంటిని సిరుల వర్షంతో నింపుకోండి. అలాగే అందరూ కూడా చక్కగా ప్రేమ ఆప్యాయలతో ఉంటూ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపిస్తుంది. డబ్బు లేనిదే ఏ పని జరగదు. కాబట్టి మీరు డబ్బు పరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలని కోరుకుంటే రేపు మర్చిపోకుండా 10 రూపాయల నోటుతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా ఉన్న సమస్యలను తొలగించుకుని జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.